నమస్కారం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రధాన వార్తలు. భారత ప్రధానమంత్రిగా వరుసగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానిగా అత్యంత సుదీర్ఘ కాలం దేశానికి సేవలు అందించిన నాయకుడిగా శ్రీ నరేంద్ర మోదీ గారు మరో చారిత్రాత్మక మైలురాయిని చేరుకున్నారు. దేశ అభివృద్ధి, సంక్షేమం, జాతీయ భద్రత, అంతర్జాతీయ వేదికలపై భారత ప్రతిష్టను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన చేసిన కృషిని దేశ ప్రజలు, రాజకీయ నాయకులు, ఎన్డీఏ కూటమి నేతలు ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటున్నారు. ఈ చారిత్రాత్మక సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక భారత మండపంలో ఎన్డీఏ పక్షాల కీలక సమావేశం అత్యంత ఘనంగా నిర్వహించబడింది. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నితిన్ నబీన్ గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ప్రముఖ నాయకులు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు మరియు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దేశానికి అందించిన విశిష్ట సేవలను కొనియాడుతూ ఆయనకు అభినందనలు తెలిపారు. గత 12 సంవత్సరాల కాలంలో దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్, ఆత్మ నిర్భర్ భారత్ వంటి అనేక కీలక కార్యక్రమాల ద్వారా భారతదేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాలనే సమావేశంలో పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. అలాగే ప్రపంచ వేదికలపై భారతదేశ ప్రతిష్టను మరింత పెంచడంలో ప్రధానమంత్రి మోదీ గారి నాయకత్వం కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని ఘనంగా సత్కరించారు. శాలువాతో సన్మానించే పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ప్రధానమంత్రి మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. అలాగే భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామి దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మోదీ గారు నిరంతరం కృషి చేస్తున్నారని, ఆయన నాయకత్వం దేశ యువతకు స్ఫూర్తిదాయకమని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. కేంద్ర ప్రభుత్వం మరియు ఎన్డీఏ కూటమి కలిసి దేశ అభివృద్ధికి మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. సమావేశంలో పాల్గొన్న ఎన్డీఏ నాయకులు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి అభినందనలు తెలియజేస్తూ దేశ పురోగతికి ఆయన చేసిన సేవలను ప్రశంసించారు. దేశాన్ని వికసిత భారత్గా దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు ఎన్డీఏ కూటమి మరింత బలంగా పనిచేస్తుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం మొత్తం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. ఎన్డీఏ కూటమి ఐక్యతను, అభివృద్ధి పట్ల ఉన్న నిబద్ధతను ఈ సమావేశం మరోసారి చాటి చెప్పింది. నమస్కారం, మీరు చూస్తున్నారు జేఎస్పీ మార్నింగ్ న్యూస్. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సదస్సు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు. ప్రధాని మోదీ గత 12 ఏళ్లుగా దేశ అభివృద్ధికి విశేష కృషి చేశారని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భారతదేశం ప్రపంచ వేదికపై గౌరవప్రదమైన స్థానం సంపాదించడంలో మోదీ నాయకత్వం కీలక పాత్ర పోషించిందన్నారు. దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందిస్తూ భారత్ను మరింత శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దేందుకు మోదీ కృషి చేస్తున్నారని కొనియాడారు. అభివృద్ధి, సంక్షేమం, సాంకేతిక పురోగతి, అంతర్జాతీయ సంబంధాల బలోపేతం వంటి అనేక రంగాల్లో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. ఎన్డీఏ కూటమి దేశ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తుందని, భవిష్యత్తులో కూడా ప్రజల ఆశయాల సాధన కోసం కలిసి ముందుకు సాగుతామని తెలిపారు. ప్రధాని మోదీకి 12 ఏళ్ల విజయవంతమైన పాలన పూర్తి అయిన సందర్భంగా సదస్సులో పాల్గొన్న ఎన్డీఏ నాయకులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇది జేఎస్పీ మార్నింగ్ న్యూస్ ప్రత్యేక కథనం. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.